ఓకేనా. ప్రభుత్వ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికై ఈ నెల 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్ విద్యార్థులకు గత 8 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా గత 10 రోజుల నుంచి ప్రతి హాస్టల్ ను సందర్శించి అనేక ఆందోళన కార్యక్రమాలుగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాస్మెటిక్ ఛార్జ్ కానీ, మెస్ ఛార్జ్ కానీ ఏమాత్రం కూడా విడుదల చేయలేదు. మరి తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి 8 నెలల నుంచి కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టళ్లలో వార్డెన్, కుక్కు, అటెండర్, కమాండీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో పాతబడినటువంటి బంగ్లాలలో నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ రేపు మర్నాడు లేదంటే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భవనాలకు నూతన భవనాలు నిర్మించాలా, లేని పక్షంలో వాటి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మేము సందర్శించినటువంటి భాగంలో అనంతపురం జిల్లాలో చాలా ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా వసతి గృహాల్లో ఇవాళ విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటా ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిమాండ్ కు అనుగుణంగా విద్యార్థులకు సంబంధించిన ప్రభుత్వ హాస్టల్లో ఉన్నటువంటి పక్క స్థలంలో నూతన భవనాలు ఏర్పాటు చేసి మహిళా విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక వారికి నూతన భవనాలు ఏర్పాటు చేసి విద్యను అందించేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరుతాను. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో రాయదుర్గం ప్రాంతం కావచ్చు, కళ్యాణదుర్గం ప్రాంతం కావచ్చు, ఇవాళ గోనబావి కావచ్చు, కుందిర్పి, అదేవిధంగా డి ఇరేయాలు, ముద్దినేనపల్లిలో ఇవాళ బీసీ మహిళా గురుకుల పాఠశాల, ఎస్సీ మహిళా గురుకుల పాఠశాల గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఇప్పటికీ దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా వాటి నిర్మాణాన్ని 2 అంతస్తులు 3 అంతస్తులు నిర్మాణం చేపట్టి మధ్యలో గాలికి వదిలేశారు. మరి తక్షణమే ఆ నిర్మాణాన్ని కూడా పూర్తయితే కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది. ఇవాళ గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వాళ్ళు కూడా 10వ తరగతి ఉత్తీర్ణత శాతం కూడా కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా వస్తా ఉంది. కానీ గురుకుల పాఠశాలలు ఒక దేవాలయాలుగా కొలిచేటువంటి గురుకుల పాఠశాలల నిర్మాణాన్ని తక్షణమే చేపట్టి ఇవాళ రాయదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి గోరబావిలో నిర్మాణం 3 అంతస్తులు కంప్లీట్ అయినా కూడా ఆ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఇవాళ చెనిక్కాయల గూడలో గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. మరి తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గానీ, ఆ శాఖకు సంబంధించిన బాధ్యులు గానీ స్పందించి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే వారు కూడా స్పందించి ఏవైతే జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు అర్ధాంతరంగా ఆగిపోయాయో వాటి నిర్మాణం తక్షణమే చేపట్టాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం కొనసాగిస్తే చాలా మంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యను అందేందుకు ఉపయోగపడుతుంది. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం పెట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు డ్రాప్అవుట్ సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం పెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పెంచేందుకు కృషి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి బోధనేతర పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 77 కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రధానంగా ప్రభుత్వ హాస్టళ్ల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రిలే కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఇవాళ ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దీక్షల అనంతరం కూడా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.